కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. నువ్వు పట్టుకోరా చెప్తాం. ఓకే అందరూ పట్టుకో. మీరు వదిలేండి. ఇలా చూడండి సార్ రాస్తా. ఓకే రాసేయండి. చెప్పారా అర్థం కదా? కారు ఇక్కడ ఉంది. ఏమి ఇంటికాడ నుంచి కారు తెస్తాడు. అక్కడ ఉన్న పిల్లకి ఓకే పెట్టండి. మీరు కొద్ది సైడ్కి వెళ్ళరా సార్. సార్ కొద్ది సైడ్కి వెళ్ళి పట్టుకోండి. అలా ఇలా ఒకసారి మళ్ళీ సార్ నవ్వు ఇచ్చినప్పుడన్నా కొద్ది నవ్వాలి. ఇచ్చేసాను అమ్మకి ఇచ్చేయండి. తాగరా
రండి సార్, ముందు రండి. ఇలా చూడొచ్చు. మేడం, అందరూ రండి. ఎవరో కొడుతున్నారు, ఎవరో కొడుతున్నారు. ముందు మమ్మగారిని తీసి తర్వాత అత్తలు అందరూ. కరెక్టే మీ అమ్మని తీసుకుంది. తీసుకొచ్చేయాలి. చూడొకసారి కొంచెం దగ్గర మేడం. అలాగే ఒక సెకండ్ అలాగే నవ్వాలి. చెప్పలేదు పరిశుద్ధత ప్రేమ గల మా తండ్రి, ప్రతి జీవితంలో నామానికి సూత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయం నందు రాజశేఖర్ నిషిత ప్రియులు పరిశుద్ధ వివాహానికి సంబంధించి శుద్ధీకరించబోతున్నారు. దీవించండి ప్రభా. దేవుని దయ అలాగే పెద్దల దయ ఆశీర్వాదాలు కావాలి. ఆ దయతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వివాహానికి సిద్ధపడుతూ ఉండగా కావలసిన బంధువులు రక్త సంబంధికులు అందరూ కూడా పిచ్చేసి వివాహాన్ని కలిగించే బాధ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వినయంగా మరి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. Mariam nama
పోయిందమ్మా వాళ్ళకి ఎవరు పోయట్లేదు ఏందమ్మా అందమా అదే అయ్యా నీ అలా అది కరెంట్ పోయిందంట నెలమ్మ కూడా లేదు అన్నా ఎత్తండి అబ్బాయి ఆడాను ఆ పిల్లలు చక్కని దోపములో
అలాగే సార్ ఇటు చూడండి. చేయబెట్టాలి మీరు చేయబెట్టచ్చు మేడం. ఇటు చూడండి ఒకసారి. అది పైకి లాగా చెప్పాడు వాడు. అది లేదు మా పైకి. స్మైల్ 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 స్మైల్. అలాగే అలాగే రెడీ రెడీ. అలాగే 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 ఇంకొకసారి అమ్మాయి. అలాగే అలాగే. జై దేవాలయంలోకి నడుపుదాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి వెళ్ళి అని చెప్పి సర్వీస్ దేవా మీకు వదనాలు. రాజశేఖర్ నిషిత ప్రియులు ఇంతవరకు పేరు పేరుగా మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి. స్త్రీలారా వివాహం జరిగిన యేసు ఎక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి.
దేవరపల్లి నిషిత ప్రియ వీరిద్దరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. వీరి పక్షంగా విచ్చేసిన రక్త సంబంధికులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మరి మునిపల్లె సంఘము నుంచి వచ్చేసిన బిడ్డలు, స్థానిక సంఘము పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి, ఉద్యోగానికి వెళ్తే డబ్బులు వస్తాయి, కంపెనీలకు వెళ్తే డబ్బులు వస్తాయి కదా. కష్టపడాలి. ఏ చేసినా కూడా కష్టపడితే వేతనము, జీతాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మనకి ప్రార్థన చేసిన వారు ఎవరు అని చెప్పేసి మనం చూస్తే అందరం చేస్తాము. పచ్చల తాడిపర్రు గ్రామ వాస్తవులు శ్రీ జరుగుమల్లి దాసు సుమణి గారుల కుమారుడు జరుగుమల్లి రాజశేఖర నాయకులు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలము మునిపల్లె గ్రామ వాస్తవులు శ్రీ దేవరపల్లి అంకినీడు మంజువాణి గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి దేవరపల్లి నిషిత ప్రియ అనామెకును దేవుని ఏర్పాటు ప్రకారము 24/2/2025 సంవత్సరము ఉదయం 10:30 జరగాల్సిన వివాహము. అది కొంచెం చాలా మరి తొందరగానే ఉన్నారు కానీ ఈ డెకరేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. అందుకే పౌలు గారు చెప్పారు, ఏమని చెప్పారు? జడలు వల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వీటి వల్లే మనకు ఆలస్యం అవుతుంది కదా, పెట్టుకోవద్దని అని. కానీ సమయానికి మనం రావాలి. అయితే 24/2/2025 సోమవారం ఉదయం 10:30 పరిశుద్ధ పౌలు రోదరం దేవాలయంలో పచ్చల తాడిపర్రు దేవాలయం తీసుకున్నారు. లేచి నిలబడిన మీ ఆమోదాన్ని బట్టి మరి వివాహం చేయవచ్చని చెప్పేసి తెలియబడుతుంది. లేచి నిలబడండి. ఆదిలో ఉన్నారు, అమ్మాయి మురిపల్లిలో ఉంది, అబ్బాయి పచ్చల తాడిపల్లిలో ఉన్నారు, బాగా చదువుకున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధ ఈ వాక్యంలో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యంలో 3 మాటలు చెప్పాం. ఒక మాట చెప్పామా? ఒకటి ప్రేమించాలి, రెండో మాట చెప్పినానా? ప్రార్థన చేయాలి. మూడో మాట మళ్ళీ అమ్మాయి చెప్పింది నమ్మకముగా ఉండాలి కదా. చక్కగా మరి ఇద్దరు కూడా ప్రేమించాలి, అలాగే నమ్మకంగా ఉండాలి, అలాగే ప్రార్థన మరి ముఖ్యంగా మీ జీవితాల్లో ఉండవలసిన. వెరీ గుడ్. చక్కగా మరి దేవుడికి మాటిస్తా ఉన్నారు. రాజశేఖర్ మేము ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు, అనగా నిషిత ప్రియను వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? దేవుని ఎదుట సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి, నిషిత ప్రియను ప్రేమించి ఎవరిని కూడా ఆశింపక నిషిత ప్రియతోనే కాపురం చేయదువా? వెరీ గుడ్. వినపడుతుందండి అందరికీ? వినపడలేదు. వినపడుద్దా? నీవు నిషిత ప్రియను నీ భార్యగా స్వీకరించి దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సుఖదుఖములను సంరక్షించి మీరిరువురు బ్రతికినంత కాలము ఇతరుని ఆసక్తక నిషిత ప్రియతోనే కాపురం చేయదువా? వెరీ గుడ్. చక్కగా చెప్పారు. చప్పుడు పట్టడం గృహస్థ జీవనమందు జీవించదవా? ఈయనను ప్రేమించి, ఆదరించి, గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిరువురు బ్రతుకున్నంత కాలం ఇతరుని ఎవరిని ఆశింపక రాజశేఖర్తోనే కాపురం చేయదవా? లేడీస్ కింద మా బాగా వినాలి. బాగా చక్కగా చెప్తున్నారు, మీరు చక్కగా పడుతున్నారు ఆనందంగా. అమ్మాయి పేరు బాగా చెప్పు. నిషిత ప్రియ.
నిషిత ప్రియాను నిన్ను నిషిత ప్రియాన్ని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు జీవిత కాలమంతయు నీ ఎడల అమ్మాయికి వెళ్ళేనే చూడాలి నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అమ్మాయి మాత్రం నీకెళ్ళినే చూస్తున్నాయి. నువ్వు కూడా అమ్మాయికి వెళ్ళినే చూడాలి, బాగా మాటలు వినాలి ఏం చెప్తుందో. నిషిత ప్రియాను నేను రాజశేఖర్ అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. రాజశేఖర్ అలాగే నిషిత ప్రియాలు ఇద్దరు కూడా భార్యాభర్తలు కాబోతూ ఉన్నారు. ఆయా భార్యాభర్తల బంధానికి గుర్తుగా, భార్యకు గుర్తుగా రాజశేఖర్ మంగళసూత్ర ధారణ చేయబోతున్నారు. మా భారత సాంప్రదాయం ప్రకారంగా మంగళసూత్ర ధారణ చేయబోతున్నారు. దీవించండి. అలాగే నిషిత ప్రియ యాకోబుకి వివాహం చేసేటప్పుడు లేయాని వివాహం చేసేటప్పుడు ఏం చేశారంటే లేయా పుష్కెళ్ళదని అలా తెరగట్టేది. మా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారు కనపడకూడదు అని చెప్పేసి వివాహం చేసేసరికి తెల్లారి చూస్తే లేయా పుష్కెళ్ళది అయిపోయింది. ఇక వివాహం చేసుకున్నాడు కదా, తాలిబడి కట్టాడు, వివాహం చేసుకున్నాడు, కూడాడు, ఇక తప్పదు కాబట్టి ఆమెతోనే మరి ఉన్నారు. ఆమెకు చాలా మంది బిడ్డలు ఇచ్చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెబెకా కంటే కూడా ఆమెకి చాలా మంది బిడ్డలు ఇచ్చేసినట్టు చూస్తున్నారు. వారు ఉన్నారంటారు, ఇచ్చేదా సిగ్నల్ ఇచ్చేవారా? మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తనకు మంగళము కృత మాన్యతునకు జయ మంగళం సదా మంగళం జయ జయ మంగళం సదా శుభ మంగళం ప్రేమానుబంధము పెళ్లికి దంపతులు నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. చూడు అబ్బాయిని నిష్ఠాప్రియం చేసుకోవడం వినిపిస్తున్నాయి కదా అమ్మా. పట్టించండి. అని చెప్పలేదా? చెప్పు. మర్యాద అనవద్దు, సుమని అమ్మా. సుమ అంటే మంచి.
మేనమామ చుట్టూ పెట్టేవారు కూడా దానికి దయచేసి అందుబాటులో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. చక్కగా వివాహ కార్యక్రమం అయిపోయింది. గార్లెన్స్ ఎవరు ముందేస్తారో నాకు తెలియాలి. ఎవరికి చక్కగా ఎక్కువ ప్రేమ అనిపిస్తే వారు ముందు వేసి దేవుని బయటపరచవలసిందిగా మనం చేస్తున్నాం. కొంచెం దగ్గర స్మైల్ చూడాలి. అలాగే స్మైల్ సజెండ్ ఒకసారి. అలాగే